హాయ్ అండి, సంపూర్ణవాసి స్వాగతం. మాసవారి ఫలితాలు చెప్పుదామని మీ ముందుకు వచ్చానండి. 12 రాసులు ఉన్నాయి కదా, ఆ రాసుల వారికి ఏప్రిల్ మాసంలో ఎలా ఉంటుంది అనేటువంటిది ఈ పంచాంగంలో బుట్టె వీరభద్ర దైవజ్ఞులు గారు రచించినటువంటిది మీ ముందు ఉంచుతున్నానండి. వీరు పండితాచార్యులండి. 26వ సంవత్సరము 27వ సంవత్సరం ఇది. 37 సంవత్సరాలుగా వీరు 2 రాష్ట్రాలకి, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల అత్యధిక సర్క్యులేషను ప్రజాదరణ కలిగినటువంటి ఈ పంచాంగ కర్త అండి. వారి దాంట్లో చూసి మీకు మాసవారి ఫలాలు చెబుతున్నానండి. మీకు మొదటిగా మేషరాశి వారికి ఏప్రిల్ నెలలో అండి. ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి ఇబ్బందులే. చేయు వృత్తి వ్యాపారాలందు కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య భంగాలు, ఔషధ సేవలు, ప్రయాణాలందు ఆటంకాలు, సంఘంలో విలువ కోల్పోవట, ఊహించని పరిణామాలు, సంతానం వల్ల ఇబ్బందులు, జాగ్రత్త అవసరం అన్నమాట. ఇది ఏప్రిల్ మాసం అండి. ఇట్లా అన్ని రాసుల వారికి 12 రాసుల వారికి చెబుతున్నానండి. తర్వాత వృషభ రాశి అండి. వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఈ నెలలో ప్రథమార్థం అన్ని విధాలుగా యోగించును. చేయు వృత్తి వ్యాపారములందు రాణింపు, ఆరోగ్యం బాగుండును, ఆదాయంనకు లోటుండదు, ధైర్యంతో ముందుకు పోగలరు, వాహన సౌఖ్యము, బంధుమిత్రాలతో సఖ్యత, సంతాన సౌఖ్యము, శత్రువులపై జయము, కుటుంబ సౌఖ్యము, నూతన పరిచయాలు జరుగుతాయన్నమాట. ఇట్లానే మిథున రాశి వాళ్ళకండి, వీరికి కూడా అంటే అందరికీ ఏప్రిల్ మాస ఫలితాలు చెప్తున్నాను. గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి అనుకూలమే. పట్టిందల్లా బంగారమా అన్నట్లుండును. కుటుంబంలో మీ మాట చలామణి అగును. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి, సంతానం ద్వారా సౌఖ్యం, సంఘంలో ఉన్నత స్థితి, కుటుంబంలో అందరితో సఖ్యత, సరైన అవగాహన ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. అలానే కర్కాట రాశి వారికి అన్ని రంగాల వారికి రాణింపు ఉంటుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదరు. వృత్తి వ్యాపారాలు అనుకూలించును. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్య లాభం, పరాక్రమంతో పనులు చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారం లాభించును. సంతాన సౌఖ్యం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. తర్వాత సింహరాశి వారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందున అన్ని రంగాల వారికి యోగదాయకం కాదు. ప్రతి విషయంలో వ్యతిరేకత, అలసట, శారీరక శ్రమ, అకాల భోజనము, బంధుమిత్రాలతో విరోధాలు, కుటుంబంలో అశాంతి, ప్రయాణాలందు అసౌఖ్యము, ఆరోగ్య భంగము, స్థాన మార్పులు లేదా గృహ మార్పులు కలుగుతాయి. కన్యా రాశి వారికి అండి, చేయి వృత్తి వ్యాపారాలు అంత అనుకూలంగా ఉండవు. అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు. ఆరోగ్య భంగాలు, ఆర్థికంగా నష్టాలు, శారీరక శ్రమ, అకాల భోజనములు, అశాంతి వ్యవహార భంగములు, కుటుంబ వ్యక్తులతో విరోధములు, సంతానం ద్వారా సమస్యలు, స్త్రీ సౌఖ్యం తక్కువ, ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. అలానే తులారాశి వారికి అండి, అన్ని రంగాలందు అందరికీ యోగమే. చేయు వృత్తి వ్యాపారాలందు రాణింపు, ఆరోగ్యం బాగుండును, ఆర్థిక లావాదేవీలు సంతృప్తి, ధైర్యంగా ముందుకు పోగలరు, వాహన సౌఖ్యము, గృహంలో శుభకార్యములు, విందులు వినోదాలు, సంతాన సౌఖ్యము, శత్రువులపై జయం, భార్యాభర్తల మధ్య తగాదాలు వెంటనే సమస్య పోతాయి. అలానే వృశ్చిక రాశి వారికి అండి, ప్రతి విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తారు. ఒక్కో సమయాన ఉద్రేకమును లోనగుదురు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం నాకు పర్వాలేదు. శత్రువుల వల్ల ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య అవగాహన లోపించును. మాసాంతంలో కొన్ని పనులు పూర్తి చేయగలరు. ధనుసు రాశి వారికి అన్ని రంగాల వారికి యోగమే. చేయు వృత్తి వ్యాపారాలందు రాణింపు, ఆరోగ్య లాభం, ఆదాయం నాకు లోటుండదు, వ్యవహారానుకూలత, ఉత్సాహంతో ఉంటారు. వాహన సౌఖ్యం, సంతాన సౌఖ్యం, శత్రుజయం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన, విందులు వినోదాలు, సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు. అలానే మకర రాశి వారికి మీ మాటకు ఎదురుండదు. ఎంతటి వారినైనా ఎదిరించి మాట్లాడగలరు.
పనులు పూర్తి చేసుకుంటారు, ఆరోగ్యం బాగుంటుంది, రావాల్సిన బాకీలు వసూలగును, కోర్టు వ్యవహారాలను అనుకూలించును, గృహ నిర్మాణాలు కలిసి వచ్చును, నూతన పరిచయ లాభము, రాజకీయ నాయకులను అభిమానించే వారిని కలుసుకుంటారు. అలానే కుంభరాశి అండి. అన్ని రంగాలందు అనుకూలమే, వృత్తి వ్యాపారాలందు రాణింపు, ఆరోగ్యం బాగుండును, ఆదాయమునకు లోటుండదు, గతంలో ఉన్న సమస్యలు తొలగును, వాహన మార్పులు, ఉద్యోగులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలు, బంధుమిత్రుల కలయిక, గృహంలో శుభమూలక ధన వ్యయము, ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు, రాజకీయ నాయకులతో అధికారులతో కలయిక, స్పెక్యులేషన్ లాభములు. ఇది కుంభరాశి వారికి అండి. తర్వాత మీనరాశి. ఈ నెలలో జన్మంలో కుజుడు శనులు కారణంగా చేయు వృత్తి వ్యాపారాలు అనుకూలించవు, ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుదురు, కోపంగా ఉద్రేకంగా ప్రవర్తిస్తారు, ఏ పని చేయబుద్ధి కాదు, బద్ధకం పెరుగును, వ్యవహారాలు అనుకూలించవు, ఆరోగ్య భంగములు, అవమానములకు గురి కావలసి వచ్చును. ఇవి ఈ ఏప్రిల్ నెలలో 12 రాశుల వారికి ఉండేటువంటి రాశి ఫలాలండి. ఇవి అలానే జరుగుతాయని కాదు, కానీ కొంతవరకు జరుగుతాయన్నమాట. ప్రతి ఒక్కరూ రాశి ఫలాలు చాలామంది చూసుకుంటూ ఉంటారు. ఇక మనం వీడియోలో పెడితే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసుకుంటారు కదా అనే ఉద్దేశంతో పెడుతున్నానండి. ఈ చిన్న వీడియోని ఇస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్.